నేను ఈరోజు మీకు రేఖాశాస్త్రం గురించి వివరించబోతున్నాను. ఈ రేఖాశాస్త్రంలో ప్రధానమైనటువంటిది ఆలోచన రేఖ. ఈ రేఖ బయలుదేరు విధానము 3 విధములుగా ఉండును. ఒకటి బృహస్పతి స్థానం నుండి బయలుదేరటం, రెండవది జీవరేఖ నుంచి బయలుదేరటం, మూడవది కుజస్థానం నుంచి బయలుదేరటం. ఈ 3 విధానంలో 3 అభిప్రాయాలను కలిగి ఉంటుంది ఈ రేఖ మానవుని యొక్క జ్ఞానము ఎంతవరకు అభివృద్ధి అయినది, కష్టసుఖములు అనుభవించే విధానమును తెలియజేస్తుంది. మనిషిలో జ్ఞానానికి, ధీశక్తి, విద్యా ప్రవృత్తులకి మూలము ఈ రేఖే. ఈ రేఖ గురుస్థానం నుండి బయలుదేరి చంద్రస్థానం మీదకు వారిన అధికారము, పలుకుబడి, స్థిరమైనటువంటి ఉద్యోగము, జ్ఞానమును కలిగి ఉంటాడనేది తెలియజేస్తుంది. ఇదే రేఖ కుజస్థానంలోంచి బయలుదేరి చంద్రస్థానం మీద వ్రాలి ఉన్న ఎడల అజ్ఞాని, వికసించినటువంటి మనస్తత్వము, స్థిరమైనటువంటి అభిప్రాయము, స్థిరమైనటువంటి నడవడిక లేనివాడై ఉంటాడు. ఈ రేఖ ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన విషయములు కూడా తెలియజేయను. ఈ రేఖ విమలముగాను, లోతుగాను, ఎర్రని రంగును కలిగి ఉన్న వ్యక్తి అదృష్టమును, ఆరోగ్యమును పొందును. ఈ రేఖ ఎచ్చటైనను వంపులు తిరిగి ఉన్న ఆ కాలము యందు అతను చేసినటువంటి ప్రయత్నములు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు దెబ్బతిను. ఈ రేఖలో ఎక్కడైనా ద్వీపములు కానీ, విరుపులు కానీ, లేదా కత్తెరలు కానీ, నల్లని మచ్చలు కానీ ఇటువంటివి ఉన్న ఎడల ఈ రేఖ బలహీనపడి ఆరోగ్య ప్రభావాన్ని ఎదుర్కొంటాడు. ఇది మానసిక పరమైనటువంటి రేఖ గాన ఇది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు, నరముకు సంబంధించిన వ్యాధులని తెలియజేస్తుంది. ఈ రేఖ సక్రమంగా ఉన్న ఎడల ఆ వ్యక్తి ఈ ఆరోగ్యవంతుడై సుఖజీవనం పొందను.